అడ్వకేట్ మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నా పేరు సామల రవీందర్, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సెక్రటరీ జనరల్గా మాట్లాడుతున్నాను. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం హైకోర్టు వైపుకు చూస్తుందంటే సమాజంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి సమాజానికి పంచాయతీరాజ్ ఎన్నికల్లో కొద్దిపాటు అవకాశం ఇచ్చేందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ MS-9కు సంబంధించి ఈరోజు విచారణను జరగబోతుంది. అయితే ఉదయం ఈ విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే సర్వోన్నత న్యాయస్థానం 3 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఒకటి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు యొక్క పరిస్థితి వివరాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అందుకు అభిషేక్ సింఘ్వి గారు సీనియర్ కౌన్సిల్ ఫ్రమ్ ఢిల్లీ వారు వర్చువల్లో హాజరవుతూ వాళ్ళు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అబ్సల్యూట్లీ డిస్మిస్డ్ బై ది ఆనరబుల్ సుప్రీంకోర్టు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును ఈ జీవో MS నెంబర్ 9ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పెటిషనర్స్కి ఒక పెటిషన్ని డిస్మిస్ చేయడం జరిగిందని సీనియర్ కౌన్సిల్ గారు హైకోర్టుకు విన్నవించడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు వారు ఏజీ గారిని ఒక విషయం అడిగారు, ఇందులో మీరేమైనా కౌంటర్ వేయబోతున్నారా అని. నో అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఇంప్లీడ్ అయ్యేందుకు పెటిషనర్స్ 28 మెంబర్స్ పెటిషనర్స్ ఇంప్లీడర్స్ ఉన్నారు. ఆ పెటిషన్స్ కూడా ఈరోజు కోర్టు ముందు ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ జరిగినటువంటి తొలి ఈ కేసును స్వీకరిస్తున్నటువంటి సందర్భంలోనే హైకోర్టు వారు ఇందులో 3 ప్రశ్నలు సంధించి తర్వాత 12 నుంచి 12:30 మధ్యలో ఈ కేసును వింటామని చెప్పడం జరిగింది. అయితే 28 మంది ఇంప్లీడ్ పెటిషన్స్ కూడా ఉన్నాయి. వాటిని వినాలనేటటువంటిది మేమందరం కూడా కౌన్సిల్స్గా కోర్టు వారిని విన్నవించబోతున్నాం. అదేవిధంగా రిజర్వేషన్ ఏదైతే ఎంపెరికల్ డాటాతో రిజర్వేషన్ని ఇవ్వడం జరిగిందో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఏజీ గారు కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు వారి దృష్టికి ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని చెప్పడంతో కోర్టు వారు ఈ విషయాన్ని పూర్తిగా విన్న తర్వాతనే 12:30 తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ఆర్డర్లు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే యావత్తు సమాజం 42% కోరుకుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వారి యొక్క వాదనలు గట్టిగా వినిపించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తెల్లవారుజామునే ఉదయాన్నే బట్ వెరీ ఫస్ట్ ఆల్ మై వ్యూవర్స్ సుమారుగా 1000 మంది చూస్తున్నారు కాబట్టి మీకు మినిట్ టు మినిట్ అసలు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల పైన మీ అందరికీ ఉత్కంఠ ఉంది కాబట్టి మినిట్ టు మినిట్ మీకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఈరోజు హైకోర్టు విచారణ మినిట్ టు మినిట్ మీకు అప్డేట్స్ అందాలంటే వెంటనే ఆర్టీని మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి. మీరు కూడా మాతో పాటుగా మాట్లాడాలంటే పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ వాళ్ళందరికీ మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు కాబట్టి నెంబర్స్ ఇవ్వండి, వాళ్ళు కూడా కాల్ చేసి మాట్లాడతారు. సో మీరు ఎవరైనా మాతో పాటు మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో కొన్ని 1000 మంది చూస్తున్నారు, మీకు మినిట్ టు మినిట్ ఈరోజు చాలా బిగ్గెస్ట్ డేగా చెప్తున్నాను. ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా, జీవో ఏమవుతుంది, ఉదయాన్నే అక్కడ చెప్పిన అడ్వకేట్స్ మేరకి ఉదయాన్నే విచారణ జరిగింది. ఆల్రెడీ వచ్చి రాగానే ముందుగా జడ్జిలు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కదా ఏమైందని అడిగారంట. సో ఆ పిటిషన్ని కొట్టిపారేస్తుందని చెప్పి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వి సమాధానం చెప్తే ఇంకా విచారణకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటనే రకంగా వాళ్ళంతా డిస్కస్ చేస్తున్న క్రమంలోనే సుమారుగా 28 మంది ఇంప్లీడ్ అయి ఉన్నారు. అంటే మా వాదనలు కూడా వినండి, ఇటు ప్రభుత్వం తరపునే కాకుండా మా వాదనలు కూడా వినండి అని చెప్పి 28 మంది జాజుల శ్రీనివాస్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ నాయకులు, వ్యక్తిగతంగా బీసీ సంఘాలు నడిపించేవారు, బీసీ సంఘాల నాయకులు వీరంతా కూడా ఇంప్లీడ్ అవ్వడంతో ఇదంతా కలగలిపి 12:30 1 గంట సమయానికి మళ్ళీ విచారణ జరుపుతానని చెప్పి
అడ్వకేట్ అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. సో ఇంకా డెసిషన్ పెండింగే. 12:30 1 గంట సమయంలో మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉంది. సో బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇందాక మాట్లాడిన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా ప్రగాఢమైన విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈసారి తప్పకుండా ఈ జీవో అమలవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది అంటున్నారు. ప్రగాఢమైన విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. లీగల్గా కూడా మాకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాయంటున్నారు. ఒకటి, ఇందిరా సహాని కేసు అనే రకంగా ఉదాహరణగా పదే తీసుకుంటారు. కాబట్టి ఇందిరా సహాని కేసులో ఏమైంది, అప్పుడు మండలి కమిషన్ ఏర్పాటు చేసి ఆ మండల కమిషన్ ఆధారితంగా ఓ రిపోర్ట్ తయారు చేసింది మండల కమిషన్. ఎక్కడ సర్వే చేయలేదు, ఎంపైరికల్ డాటా లేదు. కానీ ఆ రిపోర్ట్ ఆధారితంగా రిజర్వేషన్ అమలు చేయడాన్ని సుప్రీంకోర్టు అప్పుడు 9 మంది జడ్జెస్ విచారణ జరిపితే, ఇందిరా సహా అనేటువంటి ఒక అడ్వకేట్ పిటిషన్ వేస్తే ఆ 9 మంది జడ్జెస్లో 6 దాంట్లో ఎంపైరికల్ డాటా లేదని, ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారితంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ని అనుకున్న స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి స్థాయిలో అమలు చేయలేమని, బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కులగణన లేకపోతే ఆ వ్యవస్థని ఇప్పుడు పట్టించుకోరాదని, ఆ తర్వాత 27% వరకే కుదిస్తూ సీలింగ్ విధించారు. అంటే ఇక్కడ రాజ్యాంగంలో 50% సీలింగ్ అనేది కాదు, సుప్రీంకోర్టు విధించిన సీలింగ్ని 50% రిజర్వేషన్ దాటకూడదని అప్పుడు ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు? ఎంపైరికల్ డాటా లేదు, క్రిమిలేయర్ అమల్లో లేదు, తర్వాత డెడికేటెడ్ కమిషన్ లేదు. సో ఇవన్నీ విధాలుగా ఉన్నాయి. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఉంది, క్రిమిలేయర్ ఉంది, ఇంకా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఒకసారి బీ సంఘం నుంచి జావల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్లో, ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీసీ రిజర్వేషన్ల మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణ 12:30కు విచారణ చేస్తామని చెప్పి గౌరవనీయ చీఫ్ జస్టిస్